Hello viewers, welcome to Telugu Stars. చిత్రలహరి రివ్యూ. సాయి తేజ్ ఇటు కొట్టినట్టేనా? వరుసగా 6 ఫ్లాప్ల తర్వాత సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చిత్రలహరితో ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ హీరోయిన్లుగా నటించగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ: విజయ్ కెరీర్ లో సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో విజయ్ కి లహరితో పరిచయం ఏర్పడి ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తరువాత ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోతారు. ఇక లైఫ్ లో విజయం సాధించడం కోసం స్వేచ్ఛ సహాయం తీసుకుంటాడు విజయ్. ఇంతకీ విజయ్ సక్సెస్ అయ్యాడా? మళ్లీ విజయ్ లహరి కలిసారా అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ వంటి క్లీన్ ఎంటర్టైనర్లను తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని కూడా ఎక్కడ అసభ్యత లేకుండా చాలా నీట్ గా తెరకెక్కించారు. ముఖ్యంగా సినిమాకు యూత్ ను కనెక్ట్ అయ్యేలా చేయడంలో విజయం సాధించారు. ఈ చిత్రంలో ఒక మంచి సందేశం ఇవ్వడంలో దర్శకుడు పాస్ అయ్యాడు, కానీ ఫిల్మ్ మేకర్ గా మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఇక సినిమాలో విజయ్ పాత్రను డీల్ చేసిన విధానం బాగుంది. విజయ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అలాగే తేజు పోసాని నటన, దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో మేజర్ హైలైట్స్ కాగా, లవ్ ట్రాక్, స్లో నరేషన్ సినిమాకు డ్రాబ్యాక్ అయ్యాయి. ఇక నటీనటుల విషయానికి వస్తే విజయ్ పాత్రకు సాయి తేజ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆ పాత్రలో తేజు నటన సినిమాకు హైలైట్ అయింది. గత సినిమాలతో పోలిస్తే నటన పరంగా తేజు ఈ సినిమాలో బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ఇక ఈ పాత్ర తర్వాత బాగా కనెక్ట్ అయ్యే పాత్ర పోసాని కృష్ణమురళి పాత్ర. తేజు తండ్రి పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంది. ఈ రెండు పాత్రలతో పాటు హీరోయిన్స్ కూడా ఆకట్టుకుంటారు. సునీల్, వెన్నెల కిషోర్ అక్కడక్కడ నవ్వించగలిగారు. ప్లస్ పాయింట్స్: సాయి ధరమ్ తేజ్, పోసాని, కళ్యాణి, నివేత. మైనస్ పాయింట్స్: సాయి ధరమ్ తేజ్ ఫిజిక్స్, స్లో నరేషన్, సాంగ్స్. ఇక ఫైనల్ గా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రలహరిలో తేజు, పోసానిల నటన, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్స్ అవగా, సాలిడ్ స్టోరీ లేకపోవడం, స్లో నరేషన్ మైనస్ గా చెప్పొచ్చు. చివరిగా ఈ చిత్రం యూత్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. మరి మిగతా వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.